హలో అండి. నేను మీ ధనలక్ష్మిని. ఈరోజు మనం ఎన్‌కేవీవోలో ప్రోటీన్ పౌడర్ అయితే చూపిస్తున్నానండి. మనం బయట హార్లిక్స్ గానీ ఇలాంటివి కొనకుండా ఇంట్లోనే ఈజీగా పిల్లలకి హెల్తీగా ప్రిపేర్ చేసి మనం పాలల్లో ఇవ్వొచ్చండి. ఎంతో బలం వస్తుంది. అలానే మనం ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేయడం వల్ల పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు. దానికి కావాల్సినవి కూడా మనం చూద్దామండి. అన్నీ మనం కొంచెం టైం కేటాయించి కొంచెం కాస్ట్ పెట్టుకుంటే సరిపోతుంది. మనం బయట వాటికి పెట్టే కాస్ట్‌కి బదులు ఇలాంటివి పెట్టి మనం చేయడం వల్ల పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మీరు చెప్పండి. లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం రండి. అలానే వీటికి ఏమేం కావాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఇంట్లో కృతిక్కి నేనైతే ఇదే ప్రిపేర్ చేసి ఇస్తున్నానండి. ఇప్పుడు కావాల్సినవి చూద్దాం రండి. జీడిపప్పు, బాదము, పల్లీలు, వాల్నట్స్, పుచ్చకాయ గింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఇంకా గుమ్మడి గింజలు, కొంచెం రాగులు, నువ్వులు, ఇంకా మన దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యూస్ చేసుకోవచ్చండి. ముందుగానే బాదం అయితే వేసాను. తర్వాత జీడిపప్పు, తర్వాత వాల్నట్స్. ముందు మీకు చెప్పినవే నేను మళ్ళీ మీకు వీడియో చూపిస్తున్నాను. ఒకసారి మీకు కూడా క్లారిటీగా ఉంటుంది అని చెప్పి. తర్వాత గుమ్మడి గింజలు. ఇంతే క్వాంటిటీ అని ఉండదండి. మనం అడ్జస్ట్ చేసుకుంటూ సుమారుగా వేసుకుంటే సరిపోతుంది. సన్‌ఫ్లవర్ సీడ్స్. తర్వాత కొంచెం పల్లీలండి. పిల్లలకి పల్లీలు కూడా బలం కదా. ఇదే స్టేజ్లో మనం ఇంకా పిస్తా కూడా వేసుకున్నాను. దీంట్లో ఓట్స్ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అవైలబుల్ లేదు. మకానా కూడా వేసుకున్నానండి. మకానా వేయడం వల్ల కూడా పిల్లలకి హెల్త్ అనేది చాలా బాగుంటుంది కదా. ఇవన్నీ వేసి కొంచెం వేగేంత వరకు బాగా వేపాలండి. బాగా మాడేలా కాకుండా సిమ్లోనే తిప్పుతూ దగ్గరుండి వేపుకోవాలండి. మళ్ళీ మాడిన స్మెల్ వస్తుంది కదా. ఈ విధంగా చూపిస్తున్నట్టు వేపుకోండి. బాదం ఇలా కాకుండా నైట్ అంతా సోక్ చేసి పొట్టు తీసి కూడా మనం ఆరబెట్టి ఇలా వేపుకొని పొడి చేసుకోవచ్చండి. నా దగ్గర టైం లేదు కాబట్టి నేను ఆ ప్రాసెస్ చూపించలేదు. అలా చిన్నపిల్లలకి చేసేటప్పుడు అలా చేస్తే డైజెషన్ అనేది తొందరగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, జీడిపప్పు మనకి కలర్ అనేది చేంజ్ అయింది కదా. ఈ విధంగా వేపుకోవాలి. 30 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా ఉమెన్స్‌లో బోన్ స్ట్రెంత్ అనేది తగ్గుతుంది కదండీ. ఇలా పొడి చేసుకొని లడ్డూలా కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇలానే బెల్లం వేసి మనం మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మిల్క్‌లో కూడా చేసుకోవచ్చండి. పౌడర్ చేసుకొని మనం మిల్క్‌లో కూడా కలుపుకొని తాగొచ్చు. ఉమెన్స్ అనేది వాళ్ళు కూడా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఈ విధంగా లాస్ట్‌లో వేగిన తర్వాత నువ్వులు, కొంచెం రాగులు లాస్ట్‌లో వేసుకోవాలండి. ఎందుకంటే అవి చిన్నగా ఉంటాయి కదా, తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్‌లో వేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. మనకి కలర్ అనేది తెలుస్తుంది కదా. ఒకసారి మీరు ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకైతే ఇవ్వండి. చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా.